మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు, ఇది నగ్న సత్యం. కానీ పుట్టిన మనిషి బ్రతుకున్నంత కాలం ఆయన చేసే మంచి కార్యక్రమాలను గుర్తుపెట్టుకుని భౌతికంగా మన మధ్య లేకపోయినా తరతరాలు విగ్రహాలు పెట్టే కొలిచి వ్యక్తులు కొందరే ఉంటారు. ఆ కొందరులో అగ్రగాముడు కీర్తిశేషులు దొమ్మేటి వెంకటరెడ్డి గారని మీకు నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మా చెట్టు బలిజలందరికీ కూడా పండగ చేసుకునే రోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారు జయంతి రోజునే. ఆయన 1853లో మార్చి 23వ తారీఖున జన్మించారు. ఈ సందర్భంగా అటువంటి యోధుణ్ణి మన జాతికి అందించినటువంటి వారి తల్లి గారు అచ్చమ్మ గారిని, తండ్రి గారి వెంకటస్వామి గారిని స్మరించుకుంటున్నాం ఈ శుభ సందర్భంలో. అటువంటి గొప్ప యోధుడు ఆ రోజుల్లోనే స్థితిమంతుడు. బర్మా వెళ్ళి షిప్పింగ్ వ్యాపారం చేసి అక్కడ అందరినీ సమీకరించి చైతన్యపరిచి మరలా తిరిగి ఓడస్కూరు గ్రామానికి విచ్చేశారు. అప్పుడు విద్య పట్ల మక్కువతో విద్యాలయాలకి దానాలు ఇచ్చి వందలాది ఎకరాలు ఇచ్చి లక్షలాది రూపాయలు ఇచ్చి విద్యాలయాల్ని ప్రోత్సహించినటువంటి గొప్ప యోధుడు. అంతేకాదు అప్పుడు ఆయన ఒకటి నిశ్చితంగా పరిశీలించాడు. దస్తావేజుల్లో కానీ సమాజంలో కానీ మీరెవరంటే చెట్టుగాళ్ళు అనే పరిస్థితి ఉండేది. అగ్ర కులాలు కూడా వీళ్ళు చెట్టుగాళ్ళు అంటుంటే చలించిపోయాడు దొమ్మేటి వెంకటరెడ్డి గారు. ఏంటి చెట్టుగాళ్ళు అని కొంచెం అగౌరవంగా మాట్లాడుతున్నారు, దీన్ని ఎలాగ మార్చాలని 1920లోనే సెప్టెంబర్ 25వ తారీఖున అమలాపురంలో 10,000 మందితో మీటింగ్ పెట్టి దీన్ని ఎలా మార్చాలని ఆలోచించి తర్జన చేసి సమీక్షించి చెట్టిగాళ్ళు అనేది మానాలంటే చెట్టి పక్కన బలిజ పెట్టాలి అని చెట్టి బలిజగా మార్చాడు. 1920లో ఒక సంఘాన్ని స్థాపించాడు.